ఏపీలో పెన్షన్ పంపిణీ కోసం సిద్ధం చేసిన డబ్బుతో సచివాలయ సిబ్బంది పారిపోతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఓ వ్యక్తి పెన్షన్ డబ్బును బెట్టింగ్ యాప్స్ లో పెట్టి పోగొట్టిన సంగతి మర్చిపోకముందే ఎన్టీఆర్ జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది. కంచకచెర్ల సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ 7.5 లక్షల రూపాయలతో పరారయ్యాడు. అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులను సంప్రదించారు. అతను పెన్షన్ పంపిణీకి వెళ్లాడనే వాళ్లు చెప్పడంతో అవాక్కయ్యారు. పెన్షన్లకు ఇబ్బంది కలగకుండా అప్పటికప్పుడు డబ్బు సర్దుబాటు చేసి పెన్షన్ పంపిణీ చేశారు. నిందితుడికి గతంలోనూ పెన్షన్ డబ్బులతో పరారైన చరిత్ర ఉందని అధికారులు చెబుతున్నారు. తరుణ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచకచెర్ల 3 సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు 1వ తారీఖు పొద్దుటే ఉదయం 7 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది. అతను ఇవ్వాల్సిన 100 పెన్షన్ల తాలూకు 4,58,000 రూపాయలు. ఉదయం 8:30 కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత అతని నేటివ్ విలేజ్ గంపలగూడెం పెనుగొలని విలేజ్ అన్నారు. అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే ఉదయం తెల్లారుజామునే 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు. అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్ అలాగే ఒక వెటర్నరీ అసిస్టెంట్ కూడా 2,92,000 అంటే 29వ తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటర్నరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు. 1వ తారీఖు తీసుకుంటానని చెప్తే 1వ తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు. మొత్తం అమౌంట్ 7,50,000 రూపాయలు అతని దగ్గర ఉంది. ఫోన్కి అందుబాటులో లేదు. సో అతని కోసం ట్రై చేస్తున్నాము. అదే విషయం పై అధికారులకు కూడా తెలియజేశాము. అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆల్టర్నేటివ్గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.